హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. దిస్ ఇస్ నర్సియా జాగ్రఫీ సీనియర్ ఫ్యాకల్టీ. మనం సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం కదా, చాప్టర్ వైజ్ అనాలిసిస్ చేస్తా ఉన్నాం. ఈ దీంట్లో ఏం చేస్తాము అనేది ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ చేసాము. మిస్ అయిన వాళ్ళ వీడియో చూడండి. సెకండ్ చాప్టర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. భౌగోళిక నైసర్గిక స్వరూపాలు, ఫిజికల్ ఫీచర్ ఆఫ్ ది ఇండియా. అసలు జాగ్రఫీకి గుండెకాయ లాంటిది అనమాట ఈ చాప్టర్. రైట్, చాలా 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 ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో చదవటం వల్ల నీకు ఏమర్థమవుతుందంటే, చాలా చాప్టర్స్ నీకు కవర్ అవుతుంటాయి. ఎట్లా అంటే, నీకు రివర్ సిస్టమ్ అనేది నీకు అర్థం కావాలంటే ఇక్కడనే స్టార్ట్ అవుతుంటుంది. నీకు సాయిల్ అర్థం కావాలనుకోండి, ఇక్కడనే స్టార్ట్ తెలుస్తుంటది నీకు. నీకు ఇక్కడే ఫారెస్ట్ అనే చాప్టర్ నీకు అర్థమవుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, ఫిజికల్ ఫీచర్కి రివర్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ అంటారు. అంటే నదీ వ్యవస్థకి భౌగోళిక స్వరూపాలకి విడదీరాని సంబంధం. భార్యాభర్తలు ఎలాగ విడదీరని సంబంధము, అంత విడదీరని సంబంధం. కాబట్టి భౌగోళిక స్వరూపాల తర్వాత నెక్స్ట్ చదవాల్సినటువంటి చాప్టర్ ఏంటంటే రివర్ సిస్టమ్ చదవండి. నెక్స్ట్ అదే నేను వీడియో చేస్తాను. తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను, మన గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీస్ కానీ ఈ ఏరియాలో క్వశ్చన్ టచ్ చేయకుండా అస్సలు క్వశ్చన్ పేపర్ ఉండదండి. మినిమం గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి కానీ 2 క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి అడుగుతూ ఉంటాడు. ఈ ఏరియాలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే, ఈ ఏరియాలో ఎసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఆ ఎసెర్షన్ రీజన్స్ క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి సార్ అంటే, ఒకటి కనుమలు అంటారు అనమాట, గాడ్స్ అంటారు. అక్కడి నుంచి ఒక ప్రశ్న వస్తుంది. రెండోది వచ్చరికి కోస్టల్ ప్లెయిన్ ఏరియాస్ అంటూ తీర మైదానాలు అంటారు. అది ఎల్టీ అనేది లోపలికి వెళ్ళి మనం స్టడీ చేద్దాం. రైట్. ఈ చాప్టర్ మీరు చదవాలనుకున్నప్పుడు మీకు కావాల్సినటువంటి మెయిన్, మనకి ఇండియన్ జాగ్రఫీ కాబట్టి మీకు ఏమేమి బుక్స్ ఉండాలి సార్ అంటే, ఈ 3 బుక్స్ మీ దగ్గర ఉండాలి కంపల్సరీగా. నెంబర్ 1 వచ్చరికి 9th క్లాసు, నెంబర్ 1 +1. మీరు 9th క్లాస్ చదివిన తర్వాత +1 చదవండి. కొన్ని 9th క్లాస్లో లేని +1లో ఉంటాయి, +1లో లేని 9th క్లాస్లో ఉంటాయి. ఇట్లా చదవండి. ఆ తర్వాత వచ్చరికి ఫిజికల్ ఏమంటారంటే, మనకి ఓల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఫిజికల్ జాగ్రఫీ వచ్చరికి ఒకటి ఈ బుక్ ఉంటుంది. ఈ బుక్ కూడా మీరు చదవచ్చు. అంటే ఓ అట్లాస్ కూడా మనం చూస్తూ ఉండాలి. ఈ 2 కాంబినేషన్‌లో మీరు చూడాలి. ఇక్కడ ఓల్డ్ జాగ్రఫీ ఎందుకు చదవాలన్నానంటే, సెకండ్ చాప్టర్ చదువుతా ఉన్నప్పుడు మీరు 2 పాయింట్స్ చదవాలి. ఒకటేందంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటారు. ఆల్ఫర్డ్ వెర్జనర్ గారు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఆ ఖండ చలన సిద్ధాంతం అనేది ఓల్డ్ జాగ్రఫీలో మీకు తెలుస్తా ఉంటది. ఈ ఖండ చలన సిద్ధాంతం తెలిస్తే నీకేమవుతుందంటే, హిమాలయాల ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతా ఉంది అనేది నీకు తెలుస్తా ఉంటది. అయితే ఇప్పుడు వరల్డ్ జాగ్రఫీ నుంచి కూడా ఖండ చలన సిద్ధాంతం ఏదైతే ఉంటుందో, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, టెక్టోనిక్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో, ఈ టెక్టోనిక్ ప్లేట్స్ విరూపాకార పలకల సిద్ధాంతం ఈ ఏరియా నుంచి కంపల్సరిగా వరల్డ్ జాగ్రఫీలో కంపల్సరిగా క్వశ్చన్ వస్తుంది. దీన్ని మాత్రం మిస్ చేయకండి. హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి అనేది మనం అర్థం చేసుకోవడం కోసం కొంత వరల్డ్ జాగ్రఫీ మీరు చదవాలి. కాబట్టి అట్లస్ ఈ బుక్స్ 2 పక్కన పెట్టుకుని చదవండి, అద్భుతంగా ఉంటుంది. ఒక మెయిన్ నా సిన్సియర్ సజెషన్ ఏంటి సార్ అంటే, ఎవరైనా సరే ఈ ఫిజికల్ ఫీచరు మనకి ఉన్నటువంటి ఈ బుక్ ఏది ఫిజికల్ ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఈ బుక్ చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళగాకండి. మీరు ఇంతవరకు చదవకపోయినా సరే ఈ బుక్ చదవండి. గూగుల్ కొడితే మీకు పీడిఎఫ్ వస్తుంది. చాలా బాగుందండి ఇండియన్ జాగ్రఫీ. ఎవడు రాసినా సరే యూపీఎస్సీ వాడు తెలుగులో ఏ మెటీరియల్ వచ్చినా సరే ఇక్కడి నుంచి రాయాల్సింది. కొన్ని నేను రమణ్ రావు సార్ బుక్ చెక్ చేశాను. ఇక్కడ చాలా మిస్ చేశాడు ఆయన. దీంట్లోనే ప్రతిసారి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ పడతా ఉన్నాయి. ఎన్సీఆర్టీ నుంచే క్వశ్చన్స్ తీస్తా ఉన్నాడు. ప్రతి ఎగ్జామ్లో ఏపీఎస్సి తెలంగాణలో 2 నుంచి 3 ప్రశ్నలు ఇదే చాప్టర్ నుంచి తీస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎగ్జామ్ రాసిచ్చిన తర్వాత అయ్యో అని మళ్ళీ బాధపడితే నేను ఏం చేయలేను. రండి. అంటే ఈ ఫిజికల్ ఫీచర్‌లో ఏముంటాయి? మనం ఏం చదవాలి అనేది ఒక పాయింట్ చెప్పేసుకొని ముందుకెళ్దాం. ఇక్కడ మనకి హిమాలయ పర్వతాలుంటాయి. గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ మనకి పామీర్ నాట్ ఉంటది. నాట్ ముడి అంటారు. అమ్మాయిల ఎంట్రుకలు ముడేసినట్టుగా. ఇటుపక్క ఆఫ్ఘనిస్తాన్‌లో కొన్ని పర్వతాలు, ఇటుపక్క పాకిస్తాన్‌లోని కొన్ని పర్వతాలు, చైనాలో కొన్ని పర్వతాలు, టియాన్ షాన్, కున్లున్, తర్వాత వచ్చరికి సులేమాన్, ఇక్కడ సులేమాన్, కిర్తార్, హిందూ కుష్, హిందూ స్వరాజ్ లాంటి మౌంటైన్స్ ఉంటాయి. అది చదవాలి. తర్వాత వచ్చరికి ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ట్రాన్స్ హిమాలయాస్ ఉంటాయన్నమాట. హిమాలయాలను మనము 3 ముక్కలు చేసి మనం చదువుకుంటాం. ఒకటేందంటే ట్రాన్స్ హిమాలయాసు, హిమాలయ సిస్టమ్, ఈస్టర్న్ హిమాలయాస్ అంటారు.
సో ఇక్కడ ఉంది కదా, దీన్ని మనము ట్రాన్స్ హిమాలయాస్ అంటారు. ఇవి ట్రాన్స్ హిమాలయాస్. కారాకోరం, లడక్, జస్కర్ అలా ఉంటాయి అనమాట. తర్వాత వచ్చరికి మిడిల్ హిమాలయ సిస్టమ్ ఉంటుంది. ఈ హిమాలయ సిస్టంలోనే మనం ఏం చదువుతామంటే హిమాద్రి, హిమాచల్, శివాలిక్. చాలా మందికి ఈ ఏరియాకి తెలియక తనకలాడుతూ ఉన్నారండి, ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో కాబట్టి చాలా జాగ్రత్త దాన్ని. ఇది వచ్చరికి ఈస్టర్న్ హిమాలయాస్ అంటారు, పూర్వాంచల్ హిమాలయాలు అంటారు. ఇవి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఎలా ఉంటాయి అనేది మనం చదువుతూ ఉంటాం అనమాట. ఇట్లాగా ఈ హిమాలయ సిస్టాన్ని 3 మొక్కలు చదవండి. ట్రాన్స్ హిమాలయాలు ఒకటి చదవండి, హిమాలయ సిస్టమ్ ఒకటి చదవండి, ఈస్టర్న్ హిమాలయ చదవండి. ప్రశ్న ఎక్కడి నుంచి వస్తాను సార్ అంటే, సింపుల్గా అడగాలనుకున్నప్పుడు ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి పాట్కాయ్ బొమ్మ ఎక్కడ ఉంది, సారామతి ఎక్కడ ఉంది, ఇలాంటి మిజో హిల్స్ అట్లా అడుగుతూ ఉంటాడు. కానీ ఎక్కువ సార్లు అడుగుతున్న ఏరియా ఇదేనండి. దీన్ని మీరు ఎలా చదవాలి అంటే హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అని టేబుల్ వేసుకోవాలి. టేబుల్ వేసుకొని దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, అక్కడ ఏముంటాయి మొత్తం స్టడీ చేయాలి. హిమాద్రిలో కనుమలు ఉంటాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎత్తైనటువంటి పర్వతాలు ఉంటాయి. హిమాచల్లో వచ్చరికి మౌంటైన్ రేంజెస్ ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యాలీస్ ఉంటాయి, హిల్ స్టేషన్స్ ఉంటాయి. శివాలిక్లో వచ్చరికి డోమ్స్ ఉంటుంది, చోస్ ఉంటుంది. ఇవి 2 ప్రశ్నలుగా అతను అడిగాడు. ప్రతి ఏరియాలో ప్రశ్న అడుగుతూ ఉంటాడు. దీనికి సంబంధించి నేమ్స్ మీద ప్రశ్న అడుగుతాడు. మిడిల్ హిమాలయ, లెస్సర్ హిమాలయ, లోయర్ హిమాలయ, అవుటర్ హిమాలయ, సెంట్రల్ హిమాలయస్, గ్రేటర్ హిమాలయస్. ఇలా చదవండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియా నుంచి ఒక ప్రశ్న తప్పనిసరి. స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, జాగ్రత్త. ఆ తర్వాత హిమాలయాలను బేస్ చేసుకుని మనకి ఏముంటాయి సార్ అంటే, ఇటు పక్కన ప్లెయిన్ ఏరియాస్ ఉంటాయి. ప్లెయిన్ ఏరియా ఇటు పక్క రాజస్థాన్లోను, తర్వాత పంజాబ్లోని దోఆబ్స్ ఉంటాయి. తర్వాత గంగా నది, దానికి సంబంధించిన అస్సాంలోకి సంబంధించినటువంటి బ్రహ్మపుత్ర నది, ఈ ఏరియాలో కూడా ఒక ప్రశ్న అర్పిస్తూ ఉంటాడు. ఈ మధ్యలో ఒక నర్మదా నది అనేది వెళ్తూ ఉంటుంది. ఈ నర్మదా నది పైన ఉన్నటువంటి సెంట్రల్ ఐలాండ్స్ అంటారు, కింద ఉన్నటువంటి దక్కన్ ప్లాట్యూ అంటారు. ఈ సెంట్రల్ ఐలాండ్స్కి సంబంధించి ఆరావల్ మౌంటైన్స్ కానీ, వింధ్య మౌంటైన్స్ కానీ, సాత్పురా కానీ, అజంతా హిల్స్ కానివ్వండి, పీఠభూములు కానీ, మాల్వా ప్లాట్యూ కానీ, బుందేల్ఖండ్, బాగల్ఖండ్, చోటా నాగపూర్, ఈ ప్లాట్యూ చదవాలి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఇక్కడ ఒక గ్యాప్ అనేది ఇస్తూ ఉంటుంది. మనకి దక్కన్ అవుట్ పోస్ట్ అంటారు, దక్కన్ అవుట్ పోస్ట్ అంటారు. మనకి హిమాలయాల పర్వతాలకి అంటే ఇటువైపు చోటా నాగపూర్ ప్లాట్ ఉంటుంది. ఇక్కడ ఇటు పక్క చోటా నాగార ప్లాట్ ఉంటుంది. ఇది వచ్చరికి కర్బీ ఆంగ్లాంగ్ ప్లాట్యూ, మేఘాలయ ప్లాట్యూ లేదా షిల్లాంగ్ ప్లాట్ అంటారు. గంగా నది ప్రవహించడంలో ఒక ఫాల్ట్ ఫామ్ అవుతుంది. దాన్ని గంగా నది ఏమంటారు, మాల్డా గ్యాప్ అంటారు, MALDA, మాల్డా గ్యాప్ అంటారు. ఆ తర్వాత వచ్చరికి ఇటు పక్కన ఉన్నటువంటి దీనికి ఇవన్నీ దక్కన్ పెడోమ్కి సంబంధించింది. మాల్వా ప్లాట్ వల్ల గ్యాప్ ఫామ్ అయింది. కాబట్టి ఇట్నే ఏమంటారంటే దక్కన్ అవుట్ పోస్ట్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక దక్కన్ పెడోమికి రావాలి. దక్కన్ పెడోములు అనగానే మనం ఏం చదవాలంటే రాకీ సిస్టమ్ అనేది చదవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మనకి పడతా ఉంటుంది. రాకీ సిస్టంలో పురాతనమైనటువంటి శిలలు ఏంటని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఓల్డెస్ట్ రాక్స్ అన్నప్పుడు మనకి ఆర్కియన్నీస్ అనేది మనం చెప్పుకుంటా ఉంటాం. తర్వాత వచ్చరికి మెటామార్ఫిక్ రాక్స్ లో తార్వార్ రాక్స్ ఉంటాయి. తర్వాత వచ్చరికి కడప రాక్స్ ఉంటాయి. ఈ మనకి ఆర్కియన్నీస్ వచ్చరికి తార్వార్ రాక్, కడప రాక్ మీద ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఇది మిస్ అయ్యి కాకండి. ఆ తర్వాత వచ్చరికి మనకి ఏమడుగుతా ఉంటాయి, ఇక దక్కన్ ప్లాట్యూని బేస్ చేసుకుని మనకి ఏముంటాయి, గాడ్స్ ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ ఉంటాయి గాడ్స్. సో ఈ గాడ్స్ మీద నేను గతంలో మాట్లాడాను. మన యూట్యూబ్లో కూడా మన యాప్లో కూడా క్లాసులు ఉన్నాయి మనకి. చాలా జాగ్రత్త చదువుకోవాలి. వెస్టర్న్ ఘాట్స్, తర్వాత వచ్చరికి ఈస్టర్న్ ఘాట్స్, దాని యొక్క సిమిలారిటీ మీద స్టడీ చేయాలి. ఈ సిమిలారిటీ మీద స్టడీ చేసి దీంట్లోనే ఎసెర్షన్ రీజన్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది, స్టేట్మెంట్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఎట్లాగంటే దాని యొక్క లెంత్ని బట్టి, తర్వాత దాని యొక్క హైట్ని బట్టి క్వశ్చన్, రెండింటిని కంపారిటివ్ ఉంటాడు. కంటిన్యూస్ సిరీస్, డిస్కంటిన్యూడ్ సిరీస్ అని ఇట్లా అడుగుతూ ఉంటాడు. తర్వాత ఈ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ని ప్లేస్ చేసుకుని ఆ తర్వాత మనకి ఏంటంటే కోస్టల్ ప్లెయిన్ ఏరియాస్ ఉంటాయి. ఏ కోస్టల్ ప్లెయిన్ ఏరియా నారోగా ఉంటుంది, బ్రాడ్గా ఉంటుంది. ఎందుకు ఇది బ్రాడ్గా ఉంటుంది, దీని యొక్క ఇదేమో సబ్మెర్జ్ ఉంటుంది, ఇదేమో ఎమర్జ్ లాగా ఉంటుంది, దీని యొక్క షేప్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకి మనకి అంటారంటే మైదాన ప్రాంతాల మీద, కోస్టల్ ఏరియా మీద క్వశ్చన్ పడతా ఉంటుంది. ఇక్కడ కూడా ఎసెర్షన్ రీజను స్టేట్మెంట్ క్వశ్చన్స్ పడతా ఉన్నాయి. మనకి జాగ్రఫీలో ఈ 2 చాప్టర్ చదవకుండా నువ్వు ఎగ్జామ్కి వెళ్తే ఇబ్బంది పడతావు. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇక పాసెస్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. పాసెస్ వచ్చరికి అంటే జమ్మూ కాశ్మీర్లో ఏమన్నా, లడాఖ్లో ఏమున్నాయి, ఆ తర్వాత వచ్చరికి హిమాచల్ ప్రదేశ్లో ఏమున్నాయి, ఆ నెక్స్ట్ వచ్చరికి సిక్కింలో ఏమున్నాయి, అరుణాచల్ ప్రదేశ్లో ఏమున్నాయి, అన్నీ కూడా మనకి ఈ ఉత్తరాఖండ్లో ఏమున్నాయి. ఇట్లాగా జమ్మూ అండ్ కాశ్మీర్లోను, లదాఖ్లోను, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తర్వాత సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్,
అరుణాచల్ ప్రదేశ్. దీంట్లో లేటెస్ట్‌గా ఏమున్నాయి న్యూస్‌లో అనేది మన మీద ఒక ప్రశ్న పడతాను గుర్తుపెట్టుకోండి. రోహతాంగ్ పాస్ అనేది ఒకటి న్యూస్‌లో ఉంది మనకి. తర్వాత వచ్చరికి ఆర్డర్‌లో పెట్టమంటాడమ్మ. ఆర్డర్‌లు ఇలా పెట్టమంటాడు. ఆర్డర్‌లు అంటే లదాఖ్‌లో ఉన్న వాటిని ఏదో ఒకటి ఇచ్చి ఆర్డర్‌లో పెట్టమంటాడు. ఉత్తరాఖండ్, సిక్కిం మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను కొన్ని స్టోరీ లైన్ టెక్నిక్స్ కూడా చెప్పాను మీకు. తర్వాత వచ్చరికి ఏమడుగుతాడు? మ్యాచింగ్ ప్రశ్నలు అడుగుతాడు ఇక్కడ. మ్యాచింగ్ ఇస్తే ఇటు పక్క ఏమిస్తాడు? డాగిల్ పాస్, జోజిలా పాస్, నాతులా పాస్, బొమ్మిడిలా పాస్, సిప్కిలా పాస్, రోహతాంగ్ పాస్ అలా ఇచ్చేసి ఇటు పక్క స్టేట్స్ ఇస్తాడు. మ్యాచ్ చేయమంటాడు. లేకుంటే వాడొక పేరు ఇచ్చి విచ్ ఇస్ ద రాంగ్ పేర్ రైట్ పేర్ అంటాడు. ఇది తెలియాలి అసలు. అందరూ చదవండి చదవండి అంటారు కానీ ఇలా చదవండి ఎవడు చెప్పడు. మీరు ఎక్కడైనా చూసుకోండి ఇలా చదవండి అని ఎక్కడ కూడా యూట్యూబ్లో మీకు వీడియో కనపడదు. ఇది ఒక ఏరియాలో మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చరికి ఇంకొకటి ఏరియా మనం ఏం చేయాలంటే మనకి ఇండియాని బేస్ చేసుకొని ఏముంటున్నాయంటే ఐలాండ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కోస్టల్ ఏరియాలో. సో ఐలాండ్స్ ఏముంటాయి? గుజరాత్లో ఏమున్నాయి, మహారాష్ట్రలో ఏమున్నాయి, గోవా, కర్ణాటక, కేరళ ఇవన్నీ ఐలాండ్స్ చెప్పాను నేను. సో ఇవన్నీ ఐలాండ్స్ అడుగుతాను. తర్వాత వచ్చరికి వ్యాలీస్ అడుగుతూ ఉంటాడు, లోయలు అడుగుతూ ఉంటాడు. తర్వాత లేక్స్ అడుగుతూ ఉంటాడు, లేక్స్ సరస్సులు అడుగుతూ ఉంటాడు. సరస్సులు, వ్యాలీస్, కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి ఐలాండ్స్, ఈ ఏరియా నుంచి ఒక ప్రశ్న అనేది ఇస్తా అన్నాడు. ఇదమ్మా ఇట్లా ప్రిపేర్ అవ్వాలి మనం. అయితే నాకు ఒక ఐడియా ఏమొచ్చిందంటే చాప్టర్ వైజ్గా ఉన్నటువంటి జాగ్రఫీ కరెంట్ టాపిక్స్ అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను. కరెంట్ టాపిక్స్ అంటే చాప్టర్ వైజ్గా కరెంట్ టాపిక్స్ అనేది ఏమన్నా జాగ్రఫీలో ఇది కూడా అప్లోడ్ చేస్తాను. అయితే ఏదైతే మీకు నా నోట్స్ ఉన్నదో అంటే నేను అన్నీ ఇవ్వలేను, కొన్ని లేటెస్ట్గా కొన్ని రాశాను, మా పిల్లలు రాసినవి కూడా ఉన్నాయి. అట్లాగా సెకండ్ చాప్టర్కి సంబంధించి మీకు నోట్స్ కావాలనుకుంటే మనది ఏదైతే స్టార్ ఇండ్ ఐఏఎస్ అకాడమీ యాప్ ఉన్నదో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ యాప్ను మీరు లింక్ను డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ చాప్టర్కి సంబంధించినటువంటి కంప్లీట్ నోట్స్ నేను మీకు అప్లోడ్ చేస్తాను. మీరు ఫ్రీగా చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.